యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ భగవద్గీత ప్రవచనంలో ధారావాహిక 51వ భాగానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగంలో 8వ శ్లోకం నుండి ప్రారంభిద్దాం. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజితేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాశ్మ కాంచనః. శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానములచే తృప్తి నొందిన మనస్సు గలవాడును, నిర్వికారుడును, ఇంద్రియములను లెస్సగా జయించిన వాడును, మట్టిగడ్డ రాయి బంగారమను మూడింటిని సమముగా చూచువాడును అవి యోగి యోగారూఢుడని చెప్పబడును. కొన్ని శ్లోకాలు ఎట్లా ఉంటాయంటే ఆచరణ సాధ్యమా, ఏంటిది, ఇది ఏమి ఎక్కడ తీసుకోపోతున్నది, మనిషికి ఆచరణ సాధ్యం కానటువంటి విషయాలు చెప్తే ఎట్లా అనే అనుమానం కూడా వేదాంత విచారం లోపల రాకపోదు. ప్రత్యేకించి భగవద్గీత లోపల కూడా అట్లాంటి ఆలోచన రావడానికి అవకాశం ఉంది మనిషికి. అయితే శాస్త్రీయత ఉన్నది, అనుమానాలను అంతం చేసేటువంటి శాస్త్రీయ దృక్పథం కూడా ఉంటుంది. హేతుయుక్తమైన శాస్త్రీయ దృక్పథంతో మనం ఆలోచిస్తేనే కానీ అవగాహనకు తెచ్చుకుంటేనే కానీ నిజమని అనిపిస్తుంది అన్నట్టు. శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానంలచే తృప్తి నొందిన మనస్సు గలవాడును. శాస్త్రజ్ఞానం అనుభవ జ్ఞానం కావాల్సింది మనసుకే. ఎందుకంటే ఎక్కడ మనసు లేదో అక్కడ మిగిలేది పరమాత్మనే. స్వప్నం తేరుకున్న తర్వాత నీ సహజ స్థితి ఎట్లయితే ఉంటుందో, నీ సహజ స్థితి కొరకు నీ ఇంట్లోనే ఉండడానికి ఎక్కడ నువ్వు పోయినవాని తెచ్చిపెట్టడం అవసరం లేదు. మెలకువ వస్తే ఏమైపోతుంది, నీ స్థానం లోపల నువ్వు ఉంటావు. మనస్సు కలవాడును. ఈ భేదభావంకు కారణమే మనస్సు. ఒక ఉదాహరణ చెప్తా. మనస్సు ఎట్లా ఉంటే సృష్టికి ఒక అస్తిత్వం లేదు, నీ దృష్టిని బట్టే సృష్టి ఉన్నదంతే. జీవితం అనేటువంటిది ఇదమిత్తంగా ఇట్లా అని లేదు. ఎట్లయితే పదార్థ స్వభావం ఉంటుందో అట్లా జీవితం లేదు. పదార్థ స్వభావం అంటే ఏదైనా ఒక వస్తువు, నిమ్మపండు, అది ప్రతి ఒక్కరికి భూమి మీద ఉండేటువంటి ఎవరి నాలుక మీద పెట్టినా అది ఉండేది పుల్లగానే. అది పదార్థ ధర్మం. అదే రకంగా ఇంకా ఏదైనా ఒక పదార్థం, మిర్చి ఉన్నది, ఇప్పుడు మిరపకాయ, ఈ భూగోళం మీద ఎవ్వరు దాన్ని నోట్లో పెట్టుకున్నా కారమే దాని స్వభావం. అది మార్చడానికి వీల్లేదు. అది అట్లాగే ఉంటుంది, తదనుకూలంగా మనం పోవాలి. ఇది పదార్థ ధర్మం. కానీ సంసారం అనేటువంటిది ఇట్లా లేదు. అంటే మనిషి మనసు ఎట్లా ఉంటే ప్రపంచము తన పరిస్థితులు అట్లా ఉంటాయి. వాని మనసు ఎట్లుంటే అట్లా, అంతే తప్ప అందరికీ ఒకే రకంగా ఇది ఉండదు. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, తృప్తి నొందిన మనస్సు గలవాడును. నీ శాస్త్రమైన మనసుకే, నీ అనుభవమైన మనసుకే, 4 వేదాలైన మనసుకే, సర్వము మనసుకే, భగవద్గీత మొత్తం మనసుకే బోధించబడ్డది. ఎందుకంటే సమస్య ఉన్నదే మనసు లోపల, కాబట్టి సమాధానం కావాల్సింది మనసుకే. సమస్య ఏంటిది? భిన్నభావం. కనిపిస్తున్నదాన్ని కాదని ఏదో చూడడానికి ప్రయత్నించడం, కనిపిస్తున్నది అనిపిస్తున్నది కాదని ఏదో ఇంకోటి చూసి పక్కకు పోవడం అవుతుందో ఇది మనసు చేసేటువంటి పని. దీనికి ఏం కావాలి?
తృప్తి నొందిన మనస్సు గలవాడంటే శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానములొచ్చాయి. శాస్త్రం చెప్పింది సర్వముఖలు విధం బ్రహ్మ, యద్యద్ విభూతి మత్సత్వం అన్నీ కూడా పరబ్రహ్మంతో పరివ్యాప్తమై ఉన్నాయి. మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయుడు అధ్యాయంలో పొలుస్తుంది. అంటే నాకంటే కించిత్తు ఏదీ లేదు, మొత్తం నా స్వరూపమై ఉన్నది. శాస్త్రం ఇట్లా చెప్తా ఉంది. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత, ఇది శాస్త్రం. నేను అందరిలో ఉండేటువంటి అందరి హృదయాలను వెలిగిస్తున్న ఆత్మను నేనై ఉన్నాను. ఆత్మ నీ లోపల ఉంటేనే నేనున్నానని నువ్వు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆత్మ నీ లోపల లేకపోతే ఆ స్ఫురణ కూడా, ఆ మాట కూడా నీకు రాదు. ఇవన్నీ శాస్త్రాలు ఇట్లా చెప్పినాయి అన్నట్టు, అన్నీ చెప్తా ఉన్నాయి. సర్వమితి వాసుదేవ, అన్నిట్లా వసించున్నది పరమాత్మనే. అయితే ఇది శాస్త్రజ్ఞానం. ఇది అనుభవం లోపలికి రావాలి. మనకు అనుభవం లోపలికి ఎట్లా అంటే, శాస్త్రజ్ఞానం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. వృక్షశాస్త్రం ప్రకారంగా నిమ్మ పండు పుల్లగా ఉండును, మామిడి పండు తీయగా ఉండును. ఇది శాస్త్రం ఇంతే చెప్తుంది, ఇంతకంటే ఎక్కువ చెప్పదు. ఇక తీయగా ఉండును, పుల్లగా ఉండును. పుల్లని తీసుకుందాం, మొత్తం మీద పుల్లదనాన్ని తీసుకుందాం. ఎన్ని రకాల పుల్లదనాలున్నాయి చెప్పండి. అన్నిటి పేర్లు వింటా ఉన్నాం మనం. చింతకాయ కూడా పుల్లగా ఉండును, నిమ్మకాయ కూడా పుల్లగా ఉండును, మామిడికాయ కూడా పుల్లగా ఉండును. ఇట్లా రకరకాల 3 రకాల అన్నీ పుల్లగానే ఉంటాయని అంటున్నాం అన్నట్టు. ఇది శాస్త్రజ్ఞానం. ఇమీడియట్ చెప్పవచ్చు, నిమ్మకాయ పుల్లగా ఉంటుంది, చింతకాయ పుల్లగా ఉంటుంది, మామిడికాయ పుల్లగా ఉంటుంది. చెప్పేస్తే ఒకటే పదం దీనికి, పుల్లగా 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 అనేది ఒకటే పదం చెప్పేస్తాం అన్నట్టు. కానీ మామిడికాయ పుల్లదనము ఎట్లున్నది, చింతకాయ పుల్లదనం ఎట్లున్నది, నిమ్మకాయ పుల్లదనం ఎట్లున్నది, ఇది శాస్త్రాల లోపల వివరిస్తే అర్థమవుతుందా? కాదు. కాబట్టి శాస్త్రజ్ఞానం లోపల వృక్షశాస్త్రం మనకి ఈ యొక్క పండ్ల ధర్మం చెప్పేసింది అన్నట్టు. అనుభవ జ్ఞానం ఎట్లా? వాస్తవంగా 3 పుల్లదనం ఒక రకంగా ఉందా? ఉన్నాయి పుల్లగానే, బట్ ఒక్క రకంగా లేవు. దానికి ఏం కావాలి? స్వయంగా దాని యొక్క రుచి యొక్క ఆస్వాదన మనకు జరగాలి. అది అనుభవ జ్ఞానం. అనుభవ జ్ఞానం అది మళ్ళీ వివరించడానికి రాదు. నీవు తిన్న తర్వాత, ఆ పుల్లని పదార్థం నువ్వు తిన్న తర్వాత, ఈ పులుపు ఈ రకంగా ఉన్నది అనేటువంటిది అవాంగ్మానస గోచరం. అది నువ్వు మళ్ళీ వ్యక్తపరచడానికి రాదు. అదేవిధంగా తీయదనం గురించి మాట్లాడదాం. సీతాఫలం తీయగానే, మామిడి పండు తీయగానే, సపోటా తీయగానే, తేనె తీయగానే, ఇటువంటి అన్ని మధుర ఫలాలు ఉంటాయి మొత్తం మీద. ఇవన్నీ మధుర ఫలాలు. సీతాఫలము, మామిడి పండు, తేనె, సపోటా, ఇటువంటి అన్నీ ఒక 4 రకాలు తీసుకుందాం. అన్నీ తీయగానే ఉంటాయి అన్నట్టు. పండ్లు, తేనెను పక్కకు పెట్టండి. పళ్ళను 3 రకాల పండ్లు తీసుకున్నాం ఇప్పుడు. సపోటా, మామిడి, సీతాఫలం 3 తీసుకున్నాం అన్నట్టు. ఎట్లుంటాయంటే తీయగానే ఉంటాయి 3 కూడా. కానీ శాస్త్రం అంతవరకే చెప్తుంది, తీయగా ఉండునని చెప్పేసి. ఏ తీయదనం యొక్క ఆస్వాదన, రసాస్వాదన ఎట్లున్నది మళ్ళీ నీవు తిన్న తర్వాతనే అనుభవం లోపలికి వస్తావు. ఇది మళ్ళీ అనుభవం చెప్పడానికి రాదు. అట్లాగే ఈ విషయాలు ఇట్లా పోయిన తర్వాత చిట్ట చివరికి నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అని వచ్చేసింది అన్నట్టు. అది కూడా అనుభవం లాంటిది. రుచి, నిమ్మ రుచి ఎట్లుంటుందని చెప్తే అక్కడ ఏ శబ్దం పనిచేయదు. సపోటా తీయదనం ఎట్లుంటుందంటే అక్కడ శబ్దం పనిచేయదు. మామిడి పండునే తీసుకోండి, ఎన్నో రకాల మామిడి పండ్లు ఉంటాయి. పేరు మామిడి పండే దానికి.
ఎన్నో రకాల మామిడి పండ్లు ఉంటాయి. ఒక్కొక్క పండు రుచి ఒక్కొక్క రకంగా. ఇప్పుడు కొత్త కొత్త పేర్లు వచ్చినాయి, పూర్వకాలం లోపల చాలా ఉండేటువంటి. అది అనుభవం ద్వారానే తెలుసుకోవాల్సి వస్తుంది అన్నట్టు. ఆధ్యాత్మిక విషయం అంతే. వాచ మస్తు మాట్లాడతాం. సర్వం ఖలు ఇదం బ్రహ్మ అన్నదనుకో శాస్త్రం. దాని అనుభవాలు ఎట్లా తెచ్చుకుంటావు? ఆ అనుభవం ఎట్లా రావాలో దాని సూత్రాలు ఈ శ్లోకం లోపల మనకు చెప్తా ఉన్నాడు. ఇట్లా శాస్త్ర జ్ఞాన అనుభవ జ్ఞానం తృప్తి నొందిన మనస్సు గలవాడు. ఓకే, ఇది ఇంతే, ఇది జగత్తే, ఇది జీవుడే, రెండు పరబ్రహ్మ. సర్వం ఖలు ఇదం బ్రహ్మ. సర్వం అంటే ఈ జీవుడు జగత్ రెండు వచ్చేసినాయి. ఇవన్నీ కూడా పరివ్యాప్తమైనవి బ్రహ్మమే, బ్రహ్మం నుండి పరివ్యాప్తమైనవి. శాస్త్రం ఇంత మాత్రం చెప్పింది. అనుభవం దాన్ని నువ్వు అనుభవం లోపల తెచ్చుకోవాలి. అనుభవం అనేటువంటిది అందరికీ పుట్టుకొత్తన అలవాటు ఉన్నది. అనుభవం అంటే ఏంటిది అనేటువంటి, కానీ ప్రాపంచికమైనటువంటి ప్రాపంచిక అనుభవం. నిన్నటి వరకు అద్దె ఉన్న ఇంట్లో కారణాంతరాల్లో వాళ్ళు అమ్మడం, మీరు కొనడం అయిందనుకోండి, అప్పుడు మీరు ఓనర్ అయిపోయారు దానికి. అప్పుడు అనుభవం ఎట్లుంటుంది? 20 సంవత్సరాల నుంచి అద్దెకుంటారు అందులోపల. కానీ ఓన్ అయిపోయిన తర్వాత నీ అనుభవం మారిపోతున్నది. ఎవరు వచ్చినా నీ చెప్పడం మారిపోతున్నది. అందులో నీ దరహాసం మారిపోతున్నది. అన్నీ మారిపోతున్నాయి. నేను సొంతిల్లు కల్లవాడిని అయిపోతే, నేను సొంతిల్లు కల్లదాన్ని అయిపోతే. అనుభవం బయట చెప్పడానికి వస్తుందా? అదేంట్లో మునుపునో అదేంట్లో ఇప్పుడునో, బట్ అనుభవం చేంజ్ అయిపోయింది అన్నట్టు. అట్లాగే బ్రహ్మము అనేటువంటిది విని ఎక్కడో వెతుకలాట లోపల ఉంటాం మనం. పరమాత్మ అంటే ఏంటిది? విని ఎక్కడనో వెతుకలాట లోపల ఉంటాం మనం. సరే, సర్వము ఖలు ఇదం బ్రహ్మ అన్నాడు. సర్వం అంటున్నాడు. దృశ్యాలంతా పరబ్రహ్మ చైతన్యమే పరివ్యాప్తమై ఉందని అంటున్నాడు అన్నట్టు. జీవో బ్రహ్మైవ నాపరహ అంటున్నాడు. ఈ జీవం అంటే బ్రహ్మమేరా నాయన, మళ్ళీ ఒకటి కాదు అంటున్నాడు అన్నట్టు. ఇప్పుడు అనుభవం ఎట్లా రావాలి? ప్రపంచం లోపల వచ్చేది. అద్దెది సొంతది అయిపోతే వచ్చిన అనుభవం మనకు అర్థమైంది అన్నట్టు. అట్లాగే ఇంతవరకు దేహము నేను అనుకుంటున్నటువంటి భావన లోపల బతికిన మనకు శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానాలు వచ్చిన తర్వాత అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అని ఎప్పుడైతే డిక్లరేషన్ మహావాక్యాలు మనకు చేసినాయో, శాస్త్రాలన్నీ కూడా చేసినాయో, ముందు ముందు చాలా వస్తాయి భగవద్గీతలో వాళ్ళు చేసిన తర్వాత, నిజంగా నువ్వు జిజ్ఞాసు అయిపోతే తత్క్షణమే అది అనుభవం లోపలికి వస్తుంది. తత్క్షణమే నువ్వు నిజంగా జిజ్ఞాసు అయిపోతే అనుభవ జ్ఞానం అది. అంటే నువ్వు ఇంతవరకు నేను దేహం అనుకున్నావు, కానీ ఏది లేకపోతే ఈ నేను దేహం అనేది కూడా నీకు సాధ్యం కాదో, ఏది ఉంటేనే నేను ఈ దేహం అని అంటున్నావో, ఏది లేకపోతే ఈ మాట కూడా నువ్వు అనవో, అదే నీవు. దేహము నీది, నీవు ఆత్మవు. ఈ అనుభవం లోపలికి మనిషి రావాలి. అది ఎట్లుంటుంది అనుభవము? చాలా ఆచరణ సాధ్యమైనటువంటి అనుభవం అది. ఎట్లా? చాలా ఉదాహరణలతో మేము చెప్పేసినాం. ఒక ఎన్నిక కొరకు నిలబడ్డటువంటి వ్యక్తి రిజల్ట్ వచ్చిన తర్వాత, ఒకవేళ ఎన్నిక కనుక అయితే మన అనుభవం ఎట్లా మారిపోతుంది? ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ, లేదా ఒక ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఏం చేసినంటే అనుకోకుండా ఆయనను మంత్రివర్గంలో చేర్చుకున్నాడు. అప్పటికప్పుడే డిక్లేర్ అయిపోయింది. ఆయనకు అంతవరకు తెలియదు నేను మంత్రిని నాకు చేస్తారని చెప్పేసి. అటువంటప్పుడు ఆ ప్రకటన గవర్నర్ నుంచి ప్రమాణ స్వీకారం చేసేటువంటి సన్నివేశం వస్తూనే ప్రమాణ స్వీకారం తర్వాత అతని అనుభవం ఏమవుతుంది? నేను రెవెన్యూ మంత్రినో ఆర్థిక శాఖ మంత్రినో ఆ అనుభవం ఎట్లుంటుందో పరమాత్మ అనుభవం పరిపూర్ణమైంది ఉంటుంది అన్నట్టు. ఇంకా అక్కడ ఏ దాని కొరత ఉండదు. ఎక్కడ చూస్తే అక్కడ ఆ పరబ్రహ్మ అనుభవం కలుగుతూ ఉంటుంది. దృష్టిం జ్ఞానమయం కృత్వ, అటువంటి జ్ఞానం నీకు అనుభవంగా మారినప్పుడు పశ్చేత్ బ్రహ్మమయం జగత్, ఇది అనుభవం అన్నట్టు. ఇది తీవ్ర ముముక్షువులకు జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళకే, ఆ మాట ఏంటో తెలుసుకునాలనేటువంటి వాళ్ళకే ఇమీడియట్ అనుభవం లోపల వస్తుంది తప్ప ఈ జిజ్ఞాసన లేనటువంటి వానికి ఇదంతా పిచ్చి ప్రలాపం కిందకి వచ్చేస్తుంది.
కాబట్టి ఇది ముముక్షులకు సంబంధించినటువంటిది. ఎందుకు తెలుసా? 70 సంవత్సరాల బాంధవ్యం ఉన్న భగవద్గీత ఉపదేశ సమయం లోపల అర్జునుని వయస్సు 75 సంవత్సరాలు, కృష్ణుని వయస్సు 87 సంవత్సరాలు. బాల్యం కలిసే ఉన్నారు, యవ్వనంలో కలిసే ఉన్నారు, బాంధవ్యం ఉన్నది వాళ్ళకు. భక్తుడు కూడా 2 రకాల, ఎప్పటి నుంచో ఇద్దరు కలిసిమెలిసి ఉన్నారు. కృష్ణుని దగ్గర జ్ఞానం లేదా? కంప్లీట్ ఉన్నది. మనో తింటున్నాడు, బలరాముడు వచ్చి చెప్పేస్తారు కృష్ణుడు మనో తింటున్నాడు అంటే నోరు తెరువునా నాయన అంటే విశ్వరూపం అప్పుడే తల్లి చూపించిండు కృష్ణుడు, యశోదకు చూపించండు అన్నట్టు. అయితే మరి అది ఎప్పుడో కృష్ణుని కూడా అర్జునుడు కూడా చూపించవచ్చు కదా, పాపం చూపించలేదు. ఎందుకంటే ఆయన లోపల గ్రాస్పింగ్ పవర్ లేదు, గ్రహణ శక్తి లేదు, జిజ్ఞాస లేదు, మోక్షత్వం లేదు. సమయం వచ్చినప్పుడు అవన్నీ కొట్టుకొని వచ్చినాయి అర్జునుడి లోపల. అప్పుడు మాత్రం ఈ మాట చెప్పిండు. అప్పుడు ఆయనకు అర్థమైపోయింది. అందులోపలనే విశ్వరూప సందర్శనం కూడా వచ్చేసింది. కాబట్టి పరిపక్వత అనేటువంటిది చాలా అవసరమనే విషయం మనం తెలుసుకునాలి. అయితే శాస్త్రజ్ఞాన అనుభవ జ్ఞానములచే తృప్తి నొందిన మనస్సు గలవాడును నిర్వికారుడును. అసలు వికారాలు ఎన్నో ఉన్నాయి, ఉండనివ్వండి. నేను దేహం అనేటిదే గొప్ప వికారం. దేహాన్ని శాసించేటువంటి చైతన్య దృష్టి లేకుండా నేను దేహము అని అనుకోవడం వల్ల ఎన్ని వికారాలు వచ్చి పడతాయి? జన్మ ఒక వికారం, మృత్యు ఒక వికారం, జన్మ మృత్యు. జర అంటే డే బై డే ఇది క్షీణిస్తూనే పోతుంది అన్నట్టు. ఇది ఒకటి, జన్మ మృత్యు జర. వ్యాధి, మానసికంగా వ్యాధిగ్రస్తుడవుతాడు, శారీరకంగా వ్యాధిగ్రస్తుడవుతాడు. జన్మ మృత్యు జర వ్యాధి. దుఃఖ, అనేక కారణాల నుంచి మనిషికి దుఃఖం కలుగుతూ ఉంటుంది దేహం నేను అన్నప్పుడు. అంతే, దేహంకు కలిగేదంతా నీ దుఃఖంకు సంబంధించినటువంటిది. జన్మ మృత్యు జర వ్యాధి, దుఃఖ. దోష, ఎన్నో పొరపాట్లు దొరికిపోతూ ఉంటాయి వాక్కు లోపల, ప్రవర్తన లోపల, వాటి లోపల, వీటి లోపల. దేహం నేను అనుకున్నప్పుడు నీ పరిమితి అంతా దేహ తృప్తి, దేహ పోషణ కొరకు ఉంటుంది. కాబట్టి అలా ఎన్నో దోషాలు దొరకడానికి స్వార్థము, రాగము, కామక్రోధ లోభ, ఇవన్నీ దోషాలు ఉంటాయి అన్నట్టు. దేహం నేను అనుకున్నప్పుడు ఇవన్నీ ఏంటి అంటే ఈ వికారాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం, ఇవన్నీ వికారాలు దీనికి సంబంధించినటువంటి. దేహం నేను అనుకున్నప్పుడు ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు అనుభవ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో, అయమాత్మ బ్రహ్మానుభవం ఎప్పుడైతే వచ్చిందో, ఇలాంటి వికారాలకు అతీతుడు ఉంటాడు. ఎందుకంటే నేను దేహం అని అనుకున్నప్పుడు వికారవంతమైంది దేహం, అనేక వికారాలు. నేను ఆత్మను, ఈ దేహం నాది అనుకున్నప్పుడు ఆత్మ నిర్వికారమైంది కాబట్టి నీ మనస్థితి కూడా నిర్వికారమైపోతుంది. ఇది నేను దేహం అనుకునేది కూడా మనసే, దీన్ని విడిచి ఇది నేను ఆత్మ అనుకునేది కూడా మనసే. ఇక్కడ ఉన్నప్పుడు వికారవంతంగా ఉంటుంది మనసు, అక్కడ పోయిన తర్వాత నిర్వికారం అయిపోతుంది అన్నట్టు. ఇవన్నీ ఉంటాయి ఇట్లా. ఇంద్రియం లెస్సగా జయించిన వాడు నిర్వికారం అంటే, ఇంకా లెస్సగా అంటే ఎక్కడ కూడా ఇంద్రియాలకు లోబడి ఉండడు. ఏ సమయము ఎట్లా ఇంద్రియాలు ఎట్లా పరుగులు తీస్తూ ఉంటాయి, మనసు ఎట్లా చపలమవుతూ ఉంటుంది, వాటన్నిటిని సాక్షి చూసుకుంటూ ఇక్కడ ఏం చేస్తాడంటే ఇంద్రియం లెస్సగా జయించినవాడు అంటే కాంప్రమైజ్, ఎక్కడ కూడా ఇంద్రియాలతో మమేకం కాడు, మనసుతోని ఎప్పుడు కూడా మమేకం కాడు. నేను చెప్పినట్లు ఉండాలి, నేను చెప్తున్నా కదా, అన్నిటికంటే గొప్పనైనటువంటిది, పరిపూర్ణ తృప్తికి కారణమైనటువంటిది నా ఆత్మే. కానీ నువ్వు బయట ఏం వెతుకులాడుతున్నావు? బయట ఉన్నది నా లోపల ఉన్నదానికంటే గొప్పది బయట లేదు అనేటువంటి అనుభవము ఉండడం వల్ల ఇంద్రియాలు, మనసు ఆధీనం లోపల ఉండిపోతుంది అన్నట్టు. తర్వాత ఇంకోటి చాలా కీలకమైన విషయం, మట్టిగడ్డ, రాయి, బంగారం అను మూడింటిని సమముగా చూచువాడును అగు. మట్టిగడ్డ, రాయి, బంగారం అను మూడింటిని సమముగా చూచువాడు అగు యోగి. యోగి అంటే వాడే, సర్వం తానైన వాడే. ఏది ఉన్నదో,
ఏది పరబ్రహ్మ చైతన్యం ఉన్నదో అదే నేనంటున్నటువంటి వాడు యోగి. ఈ మట్టిగడ్డ రాయి బంగారం ఉండి సమానంగా చూచేవాడు నాకు యోగి అంటే ఇక్కడ ప్రపంచం యొక్క అర్థాలు తీసుకుంటే భూమి, ఇల్లు, సంపద. బంగారం అంటే సంపద కిందికి వస్తున్నాడు. సంపదకు ప్రామాణికమే బంగారం. అయితే మట్టిగడ్డ రాయి బంగారం అని ఉండి సమానంగా చూచేవాడు అంటే ఇవి జీవితానికి అవసరమైన జీవితం వీటితోనే నడుస్తూ ఉన్నది. అంతా భూముల కొరకే, సామ్రాజ్యాల కొరకే యుద్ధాలు, భవనాల కొరకే తంటాలు, సంపద కొరకే జగడాలు. ఎందుకు? ఈ మూడే మనిషి యొక్క అన్నిటి యుద్ధానికి కారణాలు ఈ మూడే అన్నట్టు. అయితే ఇక్కడ సమముగా చూచువాడుననే మాట వస్తున్నది. ఈ మూడు కూడా బాహ్య ఆనందానికి కారణాలు అయి ఉన్నాయి. బహిర్ముఖ దృష్టి లోపల ఉన్నప్పుడు ఇవి మూడే వ్యవహారిక సత్తా లోపల ప్రధాన పాత్రలు ఉన్నాయన్నట్టు. మట్టి అంటే భూములు, రాయి అంటే భవనాలు, సంపద అంటే బంగారం. బహిర్ముఖ దృష్టి లోపల వీటిని సమకూర్చుకుంటేనే అది జీవితం, లేకపోతే ఇంకేం జీవితము? అసలు జీవితం అంటే ఇవే కదా. భోగభాగ్యాలకు కూడా వీటి ద్వారానే మనం సమకూర్చుకోవచ్చు. మట్టిగడ్డ అంటే వ్యవసాయం, లేకపోతే ప్రపంచం లేదు. రాయి అంటే భవనాలు, నాగరికతకు లోబడ్డ మనం భవనాలే ప్రాధాన్యత. ఒక్కొక్కరి భవనాలు ఎట్లెట్లనే ఉంటాయి, మొత్తం మీద చాలా అద్భుతంగా ఉంటాయి. బంగారం అంటే సంపద. ఈ మూడు లేకపోతే జీవితంలో మతలేమన్నా, ఈ మూడే జీవితం యొక్క వైభవాలంటే ఈ మూడే ముఖ్యంగా. మట్టిగడ్డ అన్నప్పుడు రాజ్యాలు కూడా వచ్చేసిండు. ఈ మూడు మాత్రమే మానవుని యొక్క మనుగడకు మూల సూత్రాలు. ఈ మూడు లేకపోతే అదేం బతుకు అనే బహిర్ముఖ దృష్టి లోపల, వ్యవహారిక సత్తా లోపల ఈ మూడింటి యొక్క పరిస్థితి ఉంది. ఎందుకున్నదంటే వీటి లోపలనే మనిషి తన యొక్క పరమ లక్ష్యాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వీటి లోపలనే వీటిని ఎంతగా సాధించుకుంటే అంత నేను సుఖపడతా, ఆనందం, భోగభాగ్యం అనేటువంటి భావన ఉన్నదన్నట్టు. ఒక్కొక్క దాని స్థాయి ఒక్కొక్కటి ఉన్నది ఇందు లోపల కూడా, మూడిటి లోపల. అంతర్ముఖమైనటువంటి వాడే యోగి. యోగారూఢుడు అనే మాట ఎట్లా వస్తున్నాయంటే అంతర్ముఖమైనటువంటి వాడు. చూడండి, నిద్రాసుఖం ఉన్నది. నిద్రాసుఖం ఉన్నది. కొంచెం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. గాఢ నిద్రలో ఉన్నటువంటి వ్యక్తి వాడి దగ్గర ఉన్న బంగారము మర్చిపోతాడు. వానికి ఉండే ఆస్తులు, పాస్తులు, భూములన్నీ మర్చిపోతాడు. ఎంత గొప్ప భవనంలో నేను పడుకున్నా అనేది కూడా మర్చిపోతాడు. అక్కడ ఏవి కూడా పని చేయ వాని నిద్రాసుఖం ఏదైతుందో ఈ బయటి వేటితో కూడా సంబంధం లేదు. నిద్రపోయినప్పుడు నిద్ర కావాలంతే. సెంట్రల్ ఏసీ బిల్డింగ్లు ఉన్నా కానీ నిద్రపోకపోతే లాభం లేదు. కాబట్టి నిద్రాసుఖం ఎట్లా ఏది ఎరగదో, నిద్రాసుఖానికి బాహ్య విషయాలు ఏవి కూడా ఎట్లా కారణం కావో, అక్కడ రాజు నిద్ర ఒకే రకంగా ఉంటుంది, బిచ్చగాడి నిద్ర ఒకే రకంగా ఉంటుంది అన్నాడు. నిద్రలో వాడు బిచ్చగాడు కాడు, వీడు రాజుగాడు. అందరూ ఒకే సమానంగా ఉంటారు అన్నట్టు. కాబట్టి ఇక్కడ జాగ్రత్త అవస్థ లోపల కూడా ఇవి వ్యవహారం కొరకు ఉన్నాయి, ప్రపంచం కొరకు ఉన్నాయి అంతే తప్ప నా సుఖము వీటి ద్వారా దొరకదు అనే ఒక కన్క్లూజన్ వచ్చినటువంటి వాడే నిజమైనటువంటి యోగి. ఎక్కడున్నది సుఖం? సుఖ స్వరూపమే నాదై ఉన్నది. సుఖం ఎక్కడైనా వెతికే అవసరం ఏముంది నాకు? ఇంకా దేనికి సుఖం అంటున్నామో అది ఆ సుఖం కాదు కదా, పరమసుఖ స్వరూపమే నేనై ఉన్నా. ఇంకా నేనే పరమసుఖ స్వరూపమై ఉన్నప్పుడు సుఖం కొరకు బయట వెతికేది ఏమున్నది?
చాలామంది రాజ్యాలు వెళ్ళిండ్రు, చాలామంది భోగ ఐశ్వర్య సంపాదన సంపాదించారు, చాలామంది పెద్ద పెద్ద భవనాలు రాజభవనాలు కట్టుకున్నారు. అయితే వాళ్ళ దాని లోపల సుఖంగా ఉన్నారా? సుఖం ఇచ్చేటువంటిది లేదు. సుఖం అనేది మనస్థితికి సంబంధించిన అంశం తప్ప పరిస్థితికి సంబంధించిన అంశం కాదు. కాబట్టి మనస్థితి యొక్క నిర్మాణంకు మనసు అంతర్ముఖం కావాలి, అయమాత్మ బ్రహ్మ అనుభవం కలగాలి, దేహ తాదాత్మ్యత తొలగాలి. అక్కడే నిజమైనటువంటి సుఖం. అక్కడ గాఢ నిద్ర లోపలనే ఈ అన్నిటితోని సుఖంకు సంబంధం లేనప్పుడు పరమాత్మ అనుభవం లోపల ఈ బాహ్య విషయాలతోనేం సుఖం అనేది ఉంటుంది మొత్తం మీద. ఒక్కటి. రెండవది, ఈ మట్టి ఎప్పటి నుంచో ఉన్నది, సృష్టి పుట్టినప్పటి నుంచి. అంటే భూములు ఎప్పటి నుంచో ఉన్నది, మట్టి అంటే భూమి అనుకోండి, ఎప్పటి నుంచో ఉన్నది ఈ భూమి. దీనికి ఒక రేటు ఆకాశం నుంచి దిగి రాలేదు. ఈ భూమి ఇంత, ఈ భూమి ఇంత అని చెప్పేసి ఆకాశం నుంచి దిగి రాలేదు. ఇక్కడ మనం నిర్ణయించుకున్నాం, దేశకాల పరిస్థితులను బట్టి దీని విలువను మనం నిర్ణయించుకున్నాం. మూలతః విలువలేదు దీనికి. భూమి నాదన్నట్టు చూసి భూమి పక్కున నవ్వు అని ఒకటి సామెత ఉన్నదన్నట్టు మనం అనుకుంటున్నాం. కానీ మనలాంటి వాళ్ళు ఎంతోమంది గీతలేసి బార్డర్ ఫిక్స్ చేసుకొని వెళ్ళిపోయినారు. భూమి తన జాగల తానే ఉన్నదన్నట్టు. కాబట్టి విలువ భూమికి మనం కట్టినాం వ్యవహారిక దృష్టి లోపల. వాస్తవంగా దీనికి ఏం లేదు. రాయి భవనాల విషయం కూడా అంతే. భవనాల లోపల భోగభాగ్యాలు మనం అనుభవిస్తూ ఉన్నాం. వాస్తవంగా సుఖానికి నీ భవన నిర్మాణానికి ఏం సంబంధం లేదు. పరుపులు ఉన్న పట్టదు నిద్ర, కరుకు నేలపై గురకలు వినరా అంట ఉంది. ఇట్లా తర్వాత బంగారం. చిన్నగా మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ మూడింటి అధిపతులు రాజులు. రాజభవనాలు ఉంటాయి, రాజ్యము వాళ్ళదై ఉంటుంది, బంగారం ప్రామాణికమైనటువంటి బంగార సంపద కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది అన్నట్టు. కానీ ఈ మూడు ఏమీ లేనటువంటి మహర్షులు, వాళ్ళ దగ్గర ఏముంటుంది? పారే నదీ జలం, పర్ణకుటీరం ఉండడానికి పర్ణకుటీరము, పాదే నదీ జలము, తినడానికి కందమూలాదులు ఫలాలు వాళ్ళ దగ్గర ఉండేటి ఈ మూడే. కానీ అపారమైనటువంటి ఆత్మజ్ఞాన శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. అట్లా ఉండడం బట్టి ఇక్కడ బహిర్ముఖ దృష్టి ఉంటుంది వాళ్ళకు. ఇక అటువంటి అంతఃసుఖంకు లోనైనటువంటి మహర్షులు ఎవరైతున్నారో ఋషికములను వశపరుచుకున్నటువంటి వాళ్ళ ఋషులు అన్నట్టు. వాళ్ళ కుటీరా లోపల ఉంటే భవ్యమైన రాజభోగాల మధ్య ఉండేటువంటి రాజులు, చక్రవర్తులు పాదాక్రాంతులు అవుతారు వాళ్ళ దగ్గర వచ్చేసి. చూడండి, రాజభవనాల లోపల రాజులకు మట్టిగడ్డ, రాయి, బంగారం పుష్కలంగా ఉంది. కానీ వాళ్ళు ఏం ఆపేక్షిస్తున్నారో అది దాని లోపల లేదు. క్షణం క్షణం భయంగా బతుకుతూ ఉన్నారు అన్నట్టు. ఇక్కడ ఋషులు వాళ్ళ తపశ్శక్తి నుంచి అష్టసిద్ధులు కూడా సంపాదించుకొని వాళ్ళకి కావాలనేది ప్రత్యక్షమవుతుంది. కానీ వాటి లోపల కాదు సుఖము, సుఖం లోపలే ఉన్నదని చెప్పేసి దృష్టిని అంతర్ముఖం చేసుకొని ఋషికములను వశపరుచుకున్నటువంటి వాళ్ళు, అంటే ఇంద్రియాలను వశం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఋషులు. వాళ్ళది ఎంత గొప్ప స్థానం ఉన్నది. అక్కడ ఏమీ లేదు. ఆ మట్టిగడ్డ, రాయి, బంగారం వాళ్ళ దృష్టి లోపల ఏమీ లేదు. ఇక్కడ మట్టిగడ్డ, రాయి, బంగారంతోనే కూడుకున్న రాజభోగాలు మొత్తం రాజు, చక్రవర్తులు, పెద్ద పెద్దోళ్ళంతా. మరి వీళ్ళు వాళ్ళ దగ్గర పోయి పాదాక్రాంతులు అవ్వడం ఏంటిది? అంటే జ్ఞానం లోపల సత్తా ఉన్నది. ఏమున్నా బయట లేదురా సుఖం, ఏమి లేకున్నా లోపల సుఖం ఉన్నదనేటువంటి ఒక ఆత్మజ్ఞాన స్థితి విషయం ఇక్కడ ఈ శ్లోకం లోపల చెప్తా ఉన్నారు. ఇక చాలా అద్భుతమైనటువంటి సారగర్భితమైన శ్లోకాలు ఇవి. 9వ శ్లోకం. సుహృన్మిత్రార్యుదాసీన మధ్యస్థ ద్వేష బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ప్రపంచంలో ఇప్పుడు చూడండి, ప్రత్యుపకారమును కోరకే మేలునర్చువారి అందును, ప్రతిఫలమును కోరి మేలు చేయవారి అందు
శత్రువులందు, తటస్థులందు, మధ్యవర్తులందు, ద్వేషింపబడదగిన వారియందు, బంధువులందు, సజ్జనులందు, పాపులందు సమభావం కలిగి ఉండువాడే శ్రేష్ఠుడు. మానవ జాతి ఎన్ని రకాలుగా వర్గీకరించబడింది అనేటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమైపోతుంది అన్నట్టు. ఒకటి, మహాత్ములు, లోక కళ్యాణ ఆకాంక్ష కలిగినటువంటి వాళ్ళు, స్థితప్రజ్ఞులు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మొదటి రకం వాళ్ళు ప్రత్యుపకారం కొరకే లోక కళ్యాణం, సర్వే జన సుఖినో భవంతు అనుకుంటా యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటారు. వాళ్ళు లక్ష్యం ఏమిటిది? సర్వే జన సుఖినో భవంతు. వాళ్ళకి ఎవరు ఏం ప్రతిఫలం ఇచ్చేది అవసరం లేదు. వాళ్ళకు ప్రతిఫలాపేక్ష లేకుండా సత్కార్యాలు జరుపుతూ ఉంటారు, లోక కళ్యాణం జరుపుతూ ఉంటారు. ఎవరి నుంచి ఏం ప్రతిఫలం కోరరు. వాళ్ళు ప్రథమ శ్రేణి మానవులు అన్నట్టు. మేరొనొచ్చు వారి వాళ్ళు చేసే ప్రతి పని లోక కళ్యాణానికి సంబంధించినటువంటిది అన్నట్టు. ఇక రెండవది, ప్రతిఫలము కోరి మేలు చేయవారి అందును. వీళ్ళు రాజులు అన్నట్టు. రెండవ శ్రేణి వాళ్ళు ప్రతిఫలము కోరి మేలు చేయవారి అందును. మీరు మాకు రాజ్యం అప్పగిచ్చేస్తే మేము దానికి ప్రతిఫలంగా సుఖం, శాంతిమయ జీవితాన్ని మేము మీకు అందిస్తాము. ఎలాంటి అల్లకల్లోలమైనటువంటి బ్రతుకులకు మీకు ప్రసాదిస్తామని చెప్పేసి ప్రతిఫలం కోరి మేలు చేయవారి అంటే రాజులు అనుకోండి, లేకపోతే ఇంకెవరైనా అనుకోండి. నీవు ఇది ఇస్తే నేను ఇది ఇస్తా, నేను చేస్తున్నా అంటే ప్రతిఫలాపేక్ష. పైననేమో నిష్కాములు అంటే తృప్తకాములు వాళ్ళు. ఈ సెకండ్ వాళ్ళు ఏదో ప్రతిఫలం యొక్క ఇచ్చగలిగినటువంటి వాడు. ఇది రెండవ రకం మనుషులు అన్నట్టు. వేరే అందను శత్రువులు అందును. ఈ మూడో రకం ఎట్లున్నారు? రెండు రకాల. మూడో రకం అంటే శత్రువులు ఈర్ష ద్వేషాలతో కూడుకొని మన నాశనం కొరకు కుతంత్రాలు అనేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. రాజులకు కూడా పొరుగు రాజ్యాలు శత్రువులు ఉంటారు అన్నట్టు. ఇది ఒక రకం జనం అన్నట్టు. తటస్థులందును. తటస్థులు అంటే ఏది పట్టించుకోకుండా ఉండేటువంటి వాళ్ళు కూడా సమాజం లోపల ఉన్నారు మనకు. తటస్థులందును. మధ్యవర్తులందును అంటే ఏ సమయం ఎట్లా వస్తే అట్లా మాట్లాడేటువంటి వాళ్ళు మధ్య మార్గం లోపల ఉంటారు అన్నట్టు. తన క్షేమం ఎట్లా ప్రవర్తిస్తే తన క్షేమం ఉందో అట్లా ప్రవర్తించేవాళ్ళు. ఒక్క మాట మీద ఉండకుండా తన మేలు ఎక్కడుంటే అక్కడ ఆ రకంగా పనిచేసేటువంటి వాళ్ళు మధ్యవర్తులు. వీళ్ళు ఎన్ని అయిపోయాయి మొత్తం మీద? 1 2 3 4 5 అయిపోయినాయి. ద్వేషింపబడదగిన వారి యందు దుర్మార్గులు వీళ్ళు. వాళ్ళని చూస్తే సమాజం ద్వేషిస్తూనే ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే వాళ్ళ చేష్టలు అట్లా ఉంటాయి, రాక్షస ప్రవృత్తి ఉంటుంది అన్నట్టు. కాబట్టి వాళ్ళని ఎవరైనా కానీ పేరు తీసుకుంటే అందరి లోపల కూడా ద్వేషభావం కలుగుతుంది అన్నట్టు. అటువంటి వాడు, అటువంటి కరుడగట్టినటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వాడు. బంధువులందు వీళ్ళందరూ అయిన తర్వాత మనకు సొంతగా బంధువులు ఉంటారు, కొంతమంది వాళ్ళు ఉంటారు. సజ్జనులందు, సజ్జనులు ఎవరికి ఏమనకుండా తన బ్రతుకుకు ఎవరికి నష్టపరచకుండా తన బ్రతికేదో తాను బ్రతుకుతూ ఎవరికి హాని తలపెట్టకుండా సవ్యంగా ప్రేమాస్పద మనసుతో జీవించేటువంటి వాళ్ళంతా సజ్జనులు. అలాంటి వాళ్ళు కూడా సమాజం లోపల ఉన్నారు. పాపులందును, పాపులు ఏది చూసి కూడా ఓర్వరు. పరస్త్రీ మంచిగా అనిపించిందంటే ఇంకా దాని గురించి వక్రమైన ఆలోచనలు చేస్తూ ఉంటారు కొంతమంది. ఇంకా నేను బాగుండడానికి ఎదుటివాడు నాశనమైనా పర్వాలేదు, దుర్యోధనులాగా. పాప ప్రవృత్తి, నాది నాకే కావాలి, నీది నాకే కావాలంటే ప్రవృత్తి. ఎప్పుడూ సమాజంకు కీడు తలపెట్టేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. ఎంతమంది అయిరి? ప్రత్యుపకారం కోరకే మేలురొచ్చు వారి యందు 1, ప్రతిఫలం కోరి మేలు చేయువారి యందు 2, శత్రులందు 3,
తటస్థులందు 4, మధ్యవర్తులందు 5, ద్వేషింపబడదగిన వారి యందు 6, బంధువులందు 7, సజ్జనులందు 8, పాపులందు 9. ఇంకా ఉండరిగా. మానవ జాతి లోపలికి వెళ్ళిపోతే నువ్వు మొత్తం 800 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉంది కదా ఇప్పుడు. వీళ్ళ అంత 800 కోట్ల జనాభా లోపల 9 రకాల మందులే ఉంటుంది, జనమే ఉంటుంది అన్నట్టు. ఏదో ఒక రకానికి చెందినటువంటి వాళ్ళే జనం ఉంటారు. ఇది మానవ సమాజం యొక్క వర్గీకరణ. ఇట్లా ఉంటారు. నిజమైన వర్గీకరణ ఇది. 9 రకాల విభజింపబడి మానవులు ఉంటారు. ఇది ఇక్కడ ఏమంటున్నాడు, సమభావము కలిగి ఉండువాడే శ్రేష్ఠుడంట. ఎట్లా సమభావం చెప్పండి? ఎంత తిరకాసు ఉంటుందంటే, అందుకే సమదర్శన సమవర్తన అని 2 ఉన్నాయి అన్నట్టు. సమదృష్టి అంటే సమదర్శనంకు సంబంధించినటువంటిది, సమవర్తనం ఇక్కడ చెప్పలేదు. నీకు పరిపూర్ణ దృష్టి ఉన్నప్పుడు ఈ అన్నిటి లోపల ఒకే చైతన్యం కనిపిస్తుంది. ఈ 9 రకాల వర్గాలు ఏవైతున్నాయి కదా, వీటన్నిటి లోపల ఉండే చైతన్యం మాత్రం ఒకటే ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఆ దృష్టితోనే నువ్వు చూడవలసిందే, వేరే మార్గం లేదు. శ్రీరాముడు రామాయణం లోపల ఈ దృష్టితో కూడి ఉంటాడు అన్నాడు, ఆత్మీయ దృష్టితో కూడి ఉంటాడు. వ్యవహారం వచ్చినప్పుడు ఆ ప్రశ్నకి ఇతడు సమాధానం ఇచ్చిండు. రావణుడు నేల కూలినప్పుడు ఆత్మీయ దృష్టితోని రావణుని గౌరవించాడు. ఆత్మీయ దృష్టితో లక్ష్మణుని సమేతంగా పోయి పరామర్శించాడు రామునికి. ఏమని పరామర్శించాడు? చాలా వయస్కుడైనటువంటి అనుభవజ్ఞుడైనటువంటి రావణుడు, మీ అనుభవాలకు మీరే సాటి, జరిగిన పొరపాటు ఏం జరిగిందో జరిగింది, కానీ మీ శౌర్య ధైర్య పరాక్రమాలు ప్రశంసించదగినటువంటివి. ఎందుకంటే చూసుడు రాముడు ఎంత గొప్ప శూరవీరుడు పరాక్రమవంతుడైనటువంటి రావణుడు నెలగూలిన తర్వాత అవన్నీ సంస్మరణ చేసుకుంటాడు అన్నట్టు. సందర్భం ఒకటి ఏదో వచ్చింది, జరగవలసింది జరిగిపోయింది, కానీ మీరే ఈ ఒక్క పని చేయకపోతే మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు లేరు, మమ్మల్ని ఆశీర్వదించండి పెద్దలు అనే ఒక ఆర్య సంస్కృతిని అవలంబించాడు రాముడు. ఆ తర్వాత ఆ రావణుడు ప్రాయశ్చిత్త హృదయం నుంచి, అప్పుడు ఏం చేస్తాం ప్రాయశ్చిత్తం తీసుకొని, ఏదో ఆశీర్వాద సూచకంగా చేయి చూయించి ప్రాణం వదిలిపెట్టేసాడు అన్నట్టు రావణుడు. కొన్ని విషయాలు ముఖ్యమైనటువంటివి కూడా చెప్పినట్లు రామాయణం చెప్తూ ఉంటుంది. ఏంటంటే వ్యక్తి వేరే, వ్యక్తి పరిస్థితులు వేరే, పరిస్థితి లోపల వ్యక్తి ప్రవర్తించేది వేరే. వ్యక్తి ఎటువంటి వాడు ఎప్పుడు ఎట్లా ప్రవర్తిస్తున్నాడో ఆ ప్రవర్తనకు దీటైన సమాధానం నీ దగ్గర ఉండాలి. ఇది వ్యవహారిక సత్తా. కానీ పారమార్థిక సత్తా లోపల ఇంతవరకు చెప్పిన 9 మంది లోపల ప్రకాశిస్తున్నది ఒకే చైతన్యం. ఈశ్వరత్ సర్వభూతానాం హృదయేషే అర్జున తిష్టతి అంటే ఆ ఆ ఈశ్వరుని యొక్క ఐశ్వర్యమే మనమంతా. ఈశ్వరుని యొక్క ఐశ్వర్యమే మనమంతా. ఈశ్వరునికి ఐశ్వర్యానికి ఏం సంబంధం అనేది జ్యోతికి ప్రకాశానికి ఉన్న సంబంధం ఉన్నది, విడదీయడానికి సంబంధం ఉంది అన్నట్టు. కాబట్టి ప్రతి ఆత్మకు కూడా పరమాత్మతో ఏం సంబంధం ఉంది? విడదీయడానికి సంబంధం ఉంది. అందరి లోపల వెలుగుతున్నది ఒకే ఆత్మ. రాముని లోపల ఈ ఆత్మ ప్రకాశం ఏది ఉంటే రాముడో, ఏది లేకపోతే ఇది పార్థివ దేహమో, అదే నిజమైనటువంటి ఆత్మతత్వం. అది రావణుని లోపల ఉన్నది, రాముని లోపల ఉన్నది. ఇది సమదర్శనం అన్నట్టు. ఇక్కడ ఏమంటున్నాడంటే సమభావం కలిగి ఉండేవాడు. భావం, అనుభావం. భావం అంటే అనుభవం. అనుభవం లోపల ఎక్కడ పడితే అక్కడ సర్వం కలువిదం బ్రహ్మ అన్నప్పుడు ఇంకొక మాటకు ఆస్కారం లేదు, తిరుగులేదు విషయం. ఈ తర్వాత మనకు రామాయణం లోపల, మహాభారతం లోపలికి వచ్చేస్తే మనము
కర్ణుని లోపల ఉన్న ఆత్మ, అభిమన్యుని లోపల ఉన్న ఆత్మ, కృష్ణుని లోపల ఉన్న ఆత్మ, అర్జునుని లోపల ఉన్న ఆత్మ, మిగతా కౌరవ ప్రముఖులు దుర్యోధన లోపల ఉండే ఆత్మ, ఈ ఆత్మలన్నీ ఒక్కటే. అక్కడ ఎలాంటి డౌట్ లేదు. దేహముతోని కనెక్ట్ అయ్యి మనసుకు అందిన సంస్కారమును బట్టి మనిషి మారిపోతున్నాడు తప్ప మూలతః ఒక్కటే. ఒక చిన్న ఉదాహరణ, ఒక 20 రోజుల శిశువు ఉంటాడు ప్రపంచం లోపల. 20 రోజుల శిశువు, సరే ఒకరోజు 20 రోజుల శిశువులు ఎంతమంది ఉన్నారంటే, చిన్నపిల్లలు కొన్ని కోట్ల మంది ఉంటారు ప్రపంచం లోపల శిశువులు. అయితే వాళ్ళందరి లోపల ఎలాంటి వికారం లేదు. ఆ శిశువులందరి లోపల ఎలాంటి వికారం లేదు. పెరిగిన కొద్దీ సాంగత్యం నుంచి వికారాలు కలుగుతూ ఉంటాయి. ఆ వికారాలకు మట్టుకే మనము దీటైన సమాధానం ఇవ్వవలసిందే. కానీ వాస్తవం లోపల ఆ శిశువు లోపల వెలుగుతున్న ఆత్మ ఒక్కటి. ఎలాంటి వికారం, నిర్వికార స్థితి లోపల వాళ్ళు ఉంటారు. ఒక్కటి. 800 కోట్ల ప్రజానీకం ఉన్నది. రాత్రిపూట గాఢ నిద్ర లోపల కొన్ని కోట్లాది మంది ఉంటారు. బాగా జ్ఞాపకం ఉంచుకోండి. అయితే ఇప్పుడు ఆ శిశువులు కూడా పెరిగిన కొద్ది ఒకడు టెర్రరిస్ట్ అవుతాడు, ఒకడు మిలిటెంట్ అవుతాడు, ఒకడు నక్సలైట్ అవుతాడు, ఒకడు రాజు అవుతాడు, ఒకడు ప్రధాని అవుతాడు, ఏమో అవుతాడు, ఒకడు సైంటిస్ట్ అవుతాడు, ఇంకోటి ప్రొఫెసర్ అవుతాడు, ఒకడు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ అయితే ఏమో అవుతాడు, ఒకడు నికృష్టమైనటువంటి గ్యాంగ్స్టర్ కూడా తయారైపోతాడు పెరిగిన తర్వాత. అదంతా సాంగత్యం నుంచి. కానీ మూలతః అందరిలో ఉండే ఆత్మ ఒకటే. అదే రీతిగా గాఢ నిద్ర లోపల ఒక రాత్రి కొన్ని కోట్ల మంది గాఢ నిద్ర లోపల ఉంటారు. పగలు రాత్రి ఏదే కానీ గాఢ నిద్ర లోపల ఉంటారు అన్నట్టు. ఎట్ ఏ టైం, ఒకటే సమయం లోపల. అప్పుడు వాని దేశం ఏమిటిదో, కాలం ఏమిటిదో, పరిస్థితి ఏమిటిదో అన్నీ నీళ్ళు ఉంటాయి. ఆడ నిద్రానుభూతి మాత్రమే ఉంటుంది గాఢ నిద్ర లోపల. మెలకువ అయిన తర్వాత ఏమైనా ప్రవృత్తి వానికి ఉంటుంది. అంటే మూల స్వరూపంకు శైశవ దశ లోపల కూడా మూల దృష్టితోనే అందరు సమానంగా ఉంటారు. గాఢ నిద్ర లోపల కూడా అందరూ సమానం ఉంటారు అన్నట్టు. మరి ఈ 9 రకాల వర్గీకరణ ఎప్పుడైతున్నది? ఇదంతా మెలకువ అయిన తర్వాత. ఋషి పండుకుంటే ఏమి, దుర్మార్గులు పండుకుంటేనేమి. గాఢ నిద్ర ఒకే రకంగా ఉంటుంది. అట్లాగే ఆత్మీయ స్థితి ఒకే రకంగా ఉంటుంది అన్నట్టు. కాబట్టి సమదర్శనం ఖచ్చితంగా కావాలి. సమదర్శనం. దుర్యోధనుడు కృష్ణుడు వచ్చిండు రాయభారంకి. వచ్చినప్పుడు అనకూడని మాటలు కృష్ణుని కూడా అనేసాడు దుర్యోధనుడు, వ్యవహారిక సత్తా లోపల. కానీ మూలతః కృష్ణ లోపల ఉన్న ఆత్మ, దుర్యోధన లోపల ఉన్న ఆత్మ ఒకటే. ఎందుకంటే అది వదిలిన నాడు కృష్ణుని దేహం పోయింది, అది వదిలిన నాడు దుర్యోధన దేహం పోయింది. ఎవరి దేహాలు పోవడానికి పూర్వం ఏం పని చేసినాడు రెండో పక్కకు పెట్టేస్తే రెండు కూడా ఆత్మ వాళ్ళ దేహాలను వదిలిపెట్టిపోయింది. వాళ్ళ వ్యత్యాసం ఎక్కడొచ్చేసింది? దేహాలతోనే వ్యత్యాసం వచ్చింది, మనసులతోనే వ్యత్యాసం వచ్చింది, సంస్కారంతోనే వ్యత్యాసం వచ్చింది. కాబట్టి సమవర్తన, సమదర్శన అనే 2 విషయాలు ఉన్నాయన్నట్టు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సమవర్తన అనేటువంటిది ప్రకృతికి విరుద్ధమైపోతుంది. సమదర్శనము అది అనివార్యం అన్నది. సమదర్శనం లేకపోతే నీకు ఆత్మజ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం లేనట్టే లెక్క. సమదర్శనం ఉన్నప్పుడే నీకు పరమానందం ఉంటుంది అన్నట్టు. ఉదాహరణకి సమవర్తన, సమదర్శన విషయాలు తెచ్చుకుందాం. పంచమహాభూతాలు ఒకే మూలం నుంచి ఉన్నాయి. పంచమహాభూతాలు ఒకే మూలం నుంచి ఉన్నాయి అన్నట్టు. ఆ పరమాత్మ అనేటి మూల శక్తి లోపల నుంచే పంచమహాభూతాలు వెలువడ్డాయి. అంటే మూలతః ఒకటే తత్వం అన్నట్టు. ఒక తత్వం నుంచి పంచతత్వాలు బయటికి వచ్చేసినాయి.
ఆ దృష్టి లోపల నిజంగానే 5 ఒక దగ్గర నుంచి బయటకు వచ్చినాయి. కానీ ఇక్కడ వ్యవహారిక సత్తా వచ్చేవరకు ఏముంది? ఇక్కడ మండుతున్న మంటకి గాలి, నీరు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి ఉన్నాయన్నాడు. మొత్తం మీద 5 ఉన్నాయన్నాడు. ఈ పంచతత్వాలు ఒకే మూలతత్వం నుంచి, పరమాత్మతత్వం నుంచి ఆవిర్భవించినప్పటికైనా వ్యవహారిక సత్తా లోపల చాలా చమత్కారం ఉన్నది. ఏంటిది చమత్కారం అంటే, మన మండుతున్న మంటకు గాలి మిత్రుడవుతున్నది, నీరు శత్రువు అయిపోతున్నది. ఒకే తత్వం లోపల నుంచి వచ్చినాయి. మంట బాగా మండి నష్టపరుస్తుంటే, కాలిపోతూ ఉంటే, ఇండ్లు కాలిపోతూ ఉంటే దాన్ని శత్రువుని పిలుస్తాం మనం, నీటిని పిలుస్తాం. ఎందుకంటే ఆ నీటికి, ఆ అగ్నికి శత్రువు అయినటువంటి నీరు అప్పుడు మనకు అవసరం ఉన్నాయి. ఆ తర్వాత మనం ఎక్కడన్నా మంట పెట్టినప్పుడు ఆ మంట కావాలని మనం అనుకుంటాము, కానీ మండడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. యజ్ఞాల లోపల అనుకోండి, ఇంట్లోపల వంటలు చేసే టైంలో అనుకోండి, ఎప్పుడే కానీ మనము చలికాలంలో చలి మంటలు కాపుతున్నప్పుడు అనుకోండి, అప్పుడు ఆ మంట ప్రజ్వలనకు గాలిని ఆహ్వానిస్తాం మనం. గాలి వస్తేనే మంట ప్రజ్వలిస్తుంది. ఒక దగ్గర మంటను ఆర్పేటందుకు కొరకు నీటిని తీసుకొని వస్తాం. అన్ని పంచతత్వాలు ఒకటి దగ్గర నుంచి వచ్చేసినాయి. ఎప్పుడు మంటకి శత్రువుని పిలవాల్సి వస్తుంది, ఎప్పుడు మంటకి మిత్రుని పిలవాల్సి వస్తుంది అన్నట్టు. ఒక్కొక్కసారి పెద్ద అగ్ని ప్రమాదాల లోపల ఈ రెండింటి ఘర్షణ జరుగుతుంది. మంటను ఆర్పేటందుకు కొరకు నీరు ఎంత చిమ్మినప్పటికైనా కానీ అక్కడ నుంచి గాలి వీస్తూ ఉంటుంది. నేనా నివ్వా అనే పరిస్థితి ఉంటుంది అన్నట్టు. అక్కడ నీటికి గాలికే ఘర్షణ ఉంటుంది మంట దగ్గర. ఇది సృష్టి ఇట్లా ఉంది. ప్రజల లోపల కూడా అంతే. సమదర్శనము చేసుకోండి. అన్నిటి లోపల, మంట లోపల ఉండే శక్తి అదే, గాలి లోపల ఉండే శక్తి అదే, నీటి లోపల ఉండే శక్తి అదే. ఇట్లా దర్శనం మట్టుకు సమదర్శనం ఓకే, సమవర్తనము మళ్ళీ వ్యవహారిక సత్తల ముంగట్ట ఏ ప్రశ్న ఉంటే అదే సమాధానంతో సిద్ధం ఉండాలి మనం. కృష్ణుడే కదా చూపించింది మనకు. నేను కానీ, నీవు కానీ, యుద్ధమందున్న వీరులు కానీ, 2వ అధ్యాయం 12వ శ్లోకం లోపల వస్తుంది. ఒకప్పుడు లేనివారం కాము, ముందు కూడా ఉంటాము, గతం లోపల ఉన్నాము, ఇప్పుడున్నా, ముందు కూడా ఉంటామని చెప్పేస్తున్నాడు. అందరినీ కలిపేసిండు అక్కడ. మొత్తం సైన్యాన్ని కలిపేసిండు. కౌరవ పాండవులు, నేను కానీ, నీవు కానీ, యుద్ధమందున వీరులు కానీ, అందరిని ఉటంకిస్తూ ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు లేనివారము కాము, ఇక ముందు ఉండకుండా పోయేవారం కాము. ఎప్పుడు కూడా ఆత్మరూపేణ మనమందరం బ్రతికే ఉంటాము. ఆత్మకు మరణం లేదు అని అక్కడి నుంచి చెప్పుకుంటూ వచ్చిన ఆత్మ సంగతి మొత్తం మీద. ఆత్మ విషయం లోపల అందరి లోపల ఒకే ఆత్మను దర్శించకపోతే అది నీకు జ్ఞానంకు ఒక లోపం అన్నట్టు. అలాగని వర్తన చేయడం నీకు సాధ్యమే కాదన్నట్టు. పోలీసు లోపల ఆత్మే, దొంగ లోపల ఆత్మే, హంతకం లోపల ఆత్మే. పోలీస్ కర్తవ్యం అక్కడ మనం తీసుకుపోయి లోపలేయడమే. ఈ రకంగా ఉంటుంది అన్నట్టు. దుర్మార్గులను శిక్షించడం, సన్మార్గులను ఆశ్రయించడం, ఈ సృష్టి నియమం ఉన్నది అన్నట్టు. అంటే గుణాల ఆధారంగా, గుణాల ద్వారా చేయబడే కర్మల ఆధారంగా విభజించి ప్రవర్తించక తప్పదు. కానీ ఆత్మ దృష్టి లోపల మాత్రం అందరము ఒకటే. ఈ సూత్రం మనకు తెలిస్తే అప్పుడేమైపోతుంది? మనకు విపరీత పరిస్థితులను చూస్తున్నప్పుడు నా లోపల అక్కడ ఉన్నది నీవే కదా, ఒక్కసారి నీ మనసు లోపల అది వచ్చిందంటే మనసుకు ఉపశమనం కలుగుతుంది, సమస్యకు పరిష్కార మార్గం దొరుకుతుంది. అక్కడికి నీ మూలంకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నానంటే, ఈ 9 రకాల వ్యక్తుల లోపల సమభావం కలిగి ఉండేవాడే శ్రేష్ఠుడు. ఏ సమభావం? ఆత్మ సంబంధమైనటువంటి సమభావం. ఎందుకంటే శాస్త్రం చెప్తా ఉంది, అన్నిటి లోపల ఉన్నది ఆత్మ ఒకటే. సర్వముఖాల విధం బ్రహ్మ అన్నప్పుడు అన్నిటి లోపల ఉన్నది ఆత్మ ఒకటే అన్నప్పుడు ఆ అనుభవ దృష్టితో నువ్వు లేకపోతే నీకు
ఆనందం కలగడానికి అవకాశం లేదు. అలాగనే వ్యవహారం లోపలికి వచ్చే సమవర్తనం చేసినాం అనుకో, అది కుదరని మాట, అది జరగని మాట అని నేను మీకు చెప్పడం కాదు. సృష్టి అట్లా నిర్మాణం అయింది. మండుతున్నప్పుడు పైనుంచి వర్షం పడితే ఆర్పేటందు కొరకు మనం ఏం ప్రయత్నం ఆ నీటికి ఆ అగ్నికి ఉండే ఆ సంబంధం అట్లా ఉన్నది. అట్లాగే వ్యవహారిక సత్తా లోపల ఎవరికి ఏ రకమైన సమాధానమో ఆ రకమైన సమాధానం నుంచే ప్రపంచం నడుస్తుంది. భారత యుద్ధం అట్లాగే నడిచిపోయింది. అందరి లోపల ఆత్మ ఒక్కటే అన్నప్పటికైనా కానీ అర్జున లోపల ఉన్న ఆత్మ, కర్ణుల లోపల ఉన్న ఆత్మ, దుర్యోధన లోపల ఉన్న ఆత్మ, దుశ్శాసనం లోపల ఉన్న ఆత్మ, ద్రోణాచార్యం లోపల ఉన్న ఆత్మ, భీష్మాచార్యం లోపల ఉన్న ఆత్మ ఒకటే కదా. అది దర్శనంకు పనికొచ్చింది. వర్తనంకు ఇక్కడ ప్రశ్న ఏదో సమాధానం అదే కావాలి. ఈ రకంగా మనకు లోతుకి వెళ్ళిపోతే కానీ కొన్ని తత్వాలు మనకు అర్థం కావు. ఇట్లా మేము ఎన్ని వీడియోలు పెట్టినా లాభం లేదు. ఈ సమ్యక్ దృష్టి ఇటువంటి శ్లోకాలు ఏవైతున్నాయి కదా, వీటి అనుభవము తరిచి తెచ్చుకోవాలి మనం. లేకపోతే అనేకమైన వివాదాలకి ఇవి కారణమైపోతాయి. అందుకొరకే ప్రణిపాతేన పరిప్రశ్నేన పరిపరి విధాల ప్రశ్నించుండి ఎవరిని తత్వదర్శిన తనయందే పరమాత్మను దర్శించినటువంటి వాణ్ణి మీరు పొండి ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ. అప్పుడు అతడు మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు ఇడమర్చి సమాధానం ఇవ్వగలుగుతాడు. కొన్ని ప్రవచనాలు కూడా చెప్పడానికి వీల్లేదు. మామిడిపండు పుల్లగా ఉంటుంది, మామిడిపండు తీయగా ఉంటుందని చెప్తున్నాం మేము మొత్తం మీద. ఆ తీయదనం ఎట్లుంటుందో ఎవ్వడు కూడా ఈ మాటల ద్వారా చెప్పలేడు, విన్నోనికి అర్థం కాదు. తత్వజ్ఞానం కూడా అట్లాగే ఉంటుంది. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా అద్భుతమైన విషయాలు ముందు వస్తాయి. మనకు భగవద్గీత అంటే అసాధారణమైన గ్రంథం. అది మీరు వింటూ పోండి. ధన్యవాదాలు.